ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వారం రోజుల కస్టడీలో భాగంగా కవితపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లిక్కర్ కేసులో ఈడీ చెప్తుందేంటి? కవిత వాదనేంటి? ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. ఎమ్మెల్సీ కవితకు రిమాండ్. 7 రోజులు ఈడీ కస్టడీకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్ట్. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 7 రోజులు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్ట్ తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల తరువాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వుల్లో తెలిపారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున ఎన్కే మట్టా, జోయబ్ హుస్సేన్ వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు లాయర్లు వాదించారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర ఉందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరపు లాయర్లు వాదించారు. మాగుంట రాఘవ, బుచ్చిబాబు చాట్స్లో కవితకు 30% లాభాలు అన్న చాట్స్ ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అరుణ్ పిళ్ళై కవిత భాగస్వామిగా సమీర్ మహేంద్రు కంపెనీలో పెట్టుబడులు పెట్టారన్నారు. గతంలో కవిత ఆధారాలను నాశనం చేశారని, తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. కవిత అరెస్టులో నిబంధనలన్నీ పాటించామని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాదులు తెలిపారు. సుప్రీంకోర్టులో తామిచ్చిన స్టేట్మెంట్ గతేడాది సెప్టెంబర్ 15 తరువాత 10 రోజులు మాత్రమే వర్తిస్తుందని ఈడీ వాదించింది. మరోవైపు కవిత అరెస్టు చట్ట వ్యతిరేకమని కవిత తరపు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టులో ఈడీ ఇచ్చిన స్టేట్మెంట్కి వ్యతిరేకంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సూర్యాస్తమయం తరువాత అరెస్ట్, ట్రాన్సిట్ వారెంట్, సిఆర్పిసి 80, 81 ఉల్లంఘన సహా అనేక అంశాలను వాదనల్లో ప్రస్తావించారు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి. అయితే విక్రమ్ చౌదరి వాదనను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు కవిత రిమాండ్ రిపోర్ట్లోనూ కీలక విషయాలను ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రధాన సూత్రధారుల్లో ఒకరని ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని తెలిపింది. సౌత్ లాబీలో వ్యక్తులతో కలిసి ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారన్నారు. ఇందులో శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉందని తెలిపారు. మార్జిన్ మనీని 12% పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. లిక్కర్ కేసు జాప్యం చెయ్యడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని, సమన్లు జారీ చేసిన తరువాత 4 ఫోన్ల డేటాను ఫార్మాట్ చేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ఆప్ నేతలతో 100 కోట్ల ముడుపులు డీల్ చేసింది కవితనే అని రిమాండ్ రిపోర్ట్లో ఈడీ తెలిపింది. ఈడీ కస్టడీలో కవితను కలిసేందుకు 9 మందికి కోర్టు అనుమతించింది. కేటీఆర్, హరీష్ రావుతో పాటు 3 పిఏలు, 2 న్యాయవాదులు కలిసేందుకు కోర్టు అనుమతించింది. అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. మార్చి 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు. ఈడీ కార్యాలయంలో కవితను ప్రశ్నించనున్నారు అధికారులు. మార్చి 23 మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ప్రజా జీవితంలోకి వచ్చిన కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు. తెలంగాణ జాగృతి, బతుకమ్మతో తెలంగాణ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు చేపట్టిన ఆమె రాజకీయంగా ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శోభ దంపతులకు 1978 మార్చి 13న జన్మించిన కవిత విద్యాభ్యాసం తరువాత అమెరికాలో స్థిరపడ్డారు. హైదరాబాద్లోని ప్రముఖ విద్యాసంస్థ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు.
ఉన్నత విద్య కోసం అమెరికాలోని మిస్సిసిప్పి విశ్వవిద్యాలయంలో చేరి మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తరువాత ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కేసీఆర్ రాజకీయాలను చిన్ననాటి నుంచి పరిశీలించిన కవిత తండ్రి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కావాలని అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రాష్ట్రానికి చేరుకున్నారు. రాష్ట్ర సాధన కోసం ఒకవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తుంటే కవిత తన సొంత ఆలోచనలతో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర పోషించారు. ఓవైపు పార్టీ ఇస్తున్న కార్యక్రమాలు, మరోవైపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. జాగృతి చేపట్టిన వివిధ కార్యక్రమాలతో మహిళలు, యువతకు ఆమె మరింత చేరువయ్యారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా జాగృతి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లో కూడా బతుకమ్మ పండుగ నిర్వహించి అంతర్జాతీయంగా తెలంగాణ పండుగల విశిష్టతను తెలియజేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన కవిత 2014 ఎన్నికల్లో ఆమె స్వగ్రామం నిజామాబాద్ నియోజకవర్గంలో ఉండటంతో ఆ స్థానం ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. పోటీ చేసిన తొలిసారి ఎంపీగా విజయం సాధించిన ఆమె రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యారు. పార్టీకి అనుబంధ సంఘాలుగా ఉన్న సింగరేణి ప్రాంతంలో కీలకంగా ఉండే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘానికి, తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ తొలి రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా కవిత ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కమిషనర్ గా నియమితులైన కవిత దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా ఈ పదవిని అలంకరించారు. ఎంపీగా పార్లమెంట్లో, ప్రజా జీవితంలో తెలంగాణతో పాటు ఇతర జాతీయ సమస్యలపై కవిత ఉద్యమించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసి కవిత ఓడిపోయారు. అయినా రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎన్నో జాతీయ అంశాలపై కవిత జాగృతి ఆధ్వర్యంలోనే వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చుకోవడంతో తెలంగాణ జాగృతి సంస్థను కూడా భారత జాగృతి సంస్థగా కవిత పేరు మార్చారు. మహిళా సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో ఆందోళనలు చేశారు. ఎంపీగా ఓడిపోయిన తరువాత ఎలాంటి పదవులు లేకుండా ఉన్న ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల మండలికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి శాసన మండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కూడా కవిత ప్రజా సమస్యలపై గళం వినిపించారు. దాదాపు 2 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వివాదం ఇప్పుడు కవిత మెడకు చుట్టుకుంది. మాజీ సీఎం తనయుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న కవిత అరెస్టు పరిణామం గులాబీ శ్రేణులను డిఫెన్స్లో పడేస్తోంది. కవిత మెడకు చుట్టుకున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్ బీజేపీ కుట్ర అంటున్న బీఆర్ఎస్, ఎన్నికల్లో దెబ్బతీసే ప్రయత్నమని గులాబీ నేతల విమర్శ. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకొచ్చిన గులాబీ పార్టీ తాము అమలు చేసిన మద్యం పాలసీని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసేలా కవిత చక్రం తిప్పారని 2 ఏళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. సౌత్ లిక్కర్ టీంకు కవిత నాయకత్వం వహించి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను విచారించేందుకు సిద్ధమయ్యాయి. ముందుగా లిక్కర్ స్కామ్లో కవితను సాక్షిగా పరిగణిస్తామని చెప్పిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ విధంగానే విచారణ జరిపాయి. హైదరాబాద్లోని తన నివాసంలోనే తొలిసారి కవిత ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఢిల్లీలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. లిక్కర్ పాలసీ విషయంలో కవిత పాత్రపై ఆరా తీస్తూ వచ్చింది. కేసులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, దినేష్ అరోరా, గోరుంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళైలు ఒక్కొక్కరు అప్రూవర్లుగా మారిపోయారు.
ఈడీ కవితకు అప్పుడప్పుడు నోటీసులు ఇస్తూ వచ్చింది. అయితే ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళగా తనకున్న హక్కులను కాపాడాలని కోరింది. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది కవిత. దాదాపు 6 నెలలుగా సైలెంట్ గా ఉన్న ఈడీ గత నెలలో మరోసారి లిక్కర్ పాలసీ కేసును తెచ్చి కవితను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని కేంద్ర దర్యాప్తు సంస్థలకు కవిత స్పష్టమైన సమాచారమిచ్చారు. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు పిలవడాన్ని కవిత న్యాయవాదుల బృందం తప్పుబట్టింది. కానీ అనూహ్యంగా ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకుని కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. కవితపై లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆరోపణలు రావడం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టింది. దాదాపు 2 ఏళ్లుగా జరుగుతున్న ఈ ప్రక్రియ రాజకీయంగా బీఆర్ఎస్ ను ఓ దశలో ఆత్మరక్షణలోకి నెట్టింది. ఇది రాజకీయంగా తమపై చేస్తున్న కుట్ర అంటూ బీఆర్ఎస్ బీజేపీపై ఎదురుదాడికి దిగింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీలు ఒకటే అన్న విమర్శలను కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ వ్యవహారం రాజకీయంగా మరింత దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.